నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ ఈసెట్ 2024 సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో ఈవీలో స్టెప్ బై స్టెప్ అయితే చూడబోతా ఉన్నాము. అదేవిధంగా కొత్త వచ్చినటువంటి విద్యార్థులు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎస్ ఈసెట్ సంబంధించి 2024 యొక్క పూర్తి గైడ్లైన్స్ అయితే ఇవ్వబడును మన ఛానల్ నుంచి. స్టార్టింగ్ అప్లికేషన్ నుంచి మీకు సీట్ వచ్చేంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే టీఎస్ ఈసెట్ 2024 సంబంధించి యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ వన్ మనం వచ్చి చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి స్టెప్ 1 వచ్చేసి అయితే అప్లికేషన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అనమాట. మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసామో అదైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపించబోతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ వచ్చేసి స్టెప్ 1 అనమాట. అప్లికేషన్ పేమెంట్ మనం ఫస్ట్ క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ అయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే క్వాలిఫై ఎగ్జామినేషన్ అనమాట. మీరు డిప్లొమా అయితే డిప్లొమా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే బీఎస్సీ మ్యాథమెటిక్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అనమాట. మీరు ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క డిప్లొమాకి సంబంధించిన యొక్క ఫైనల్ ఇయర్ది. అదేవిధంగా బ్రాంచ్ స్టాండర్డ్ డిప్లొమా లెవెల్ అనమాట. మీరు డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేశారా, సివిల్ చేశారా, ట్రిపుల్ చేశారా, అండ్ సిఎస్సి చేశారా, ఐటీ చేశారా, దానికి సంబంధించి మనకి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కింద ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. 1 2 3 ఇట్లా మెకానికల్ సివిల్ అని అక్కడ మీరు ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ ద బ్రాంచ్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. మీరు ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటారో ఆ యొక్క సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇయర్ ఆఫ్ పాసింగ్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట. మీరు డిప్లొమా సంబంధించి ఇప్పుడు 2024 కాబట్టి మీరు 2024లో పాస్ అయ్యారా అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. ఏదైతే మీ ఆధార్ కార్డ్ ఉంటుందో ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మస్ట్ అండ్ షుడ్ బి స్టూడెంట్స్ అయితే ఏం చేయాలంటే స్టార్ మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. ఓకే. అదేవిధంగా క్యాండిడేట్ నేమ్ అనమాట. క్యాండిడేట్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఏదైతే యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా నేమ్ ఉంటుందో ఆ విధంగానే కామా ఉంటే కామా, ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్, సేమ్ ఆ విధంగానే మీకు నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు 10th మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఎంటర్ చేయాలి. మీకు సంబంధించిన ఏదైతే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కూడా మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర 2 సిమ్ ఉంటే 2 సిమ్ నెంబర్ ఇవ్వండి, లేదంటే మీ యొక్క పేరెంట్ది ఫాదర్ కానీ మదర్ కానీ బ్రదర్ కానీ ఎవరిదైనా నెంబర్ అయితే ఇవ్వచ్చు. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. మీకు సంబంధించిన కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ కేటగిరీ, బీసీఏనా, బీసీబీనా, ఓసీనా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరన్నా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే ఇక్కడ ఎస్ అంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, నో అంటే నో సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా పేమెంట్ మోడ్ అనమాట. ఇంటర్నెట్ బ్యాంకింగా, లేదంటే డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ విధంగా పేమెంట్ చేయాలనుకుంటారో ఆ విధంగా అయితే మీరు ఆ యొక్క ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ప్రాసెస్ టు పేమెంట్ అని కనిపిస్తూ ఉంది కదా, అక్కడ మీరైతే క్లిక్ చేయాలి. ప్రాసెస్ టు పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా అయితే కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీ యొక్క కార్డు సంబంధించిన యొక్క కార్డ్ నెంబర్, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్, అదేవిధంగా ఫామ్ డేట్, సెక్యూరిటీ పిన్ అండ్ కోడ్ సివివి నెంబర్ అయితే మనమైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మీరు ఇక్కడ ఇవ్వగానే డైరెక్ట్గా మీకైతే నెక్స్ట్ ప్రాసెస్కి తీసుకెళ్తున్నమాట. మీ తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో కార్డ్ నెంబర్, అదేవిధంగా మొబైల్ నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. అదేవిధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనమైతే ఇక్కడ మీ యొక్క కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. రాగానే ప్రాసెస్ పేమెంట్ పైన మనం క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకైతే పేమెంట్ అయితే సక్సెస్ అయితే కావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎప్పుడైతే పేమెంట్ సక్సెస్ అవుతుందో అప్పుడు కాగానే వెంటనే దానికి సంబంధించిన ఒక రిఫరెన్స్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, అది కూడా నోట్ చేసుకోవాలి. అది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ
ఎస్ ఇక మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి మీ పేమెంట్ కంప్లీట్ కాగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ పేమెంట్ రిఫరెన్స్ ఐటెం కనిపిస్తూ ఉంది కదా, ఆ యొక్క నంబర్ అయితే మీరు వెంటనే ఒక బుక్ పైన అయితే రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ కొన్ని టైంలో మీరైతే మిస్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీ అలర్ట్గా అయితే ఈ యొక్క వెంటనే ఈ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే రాసుకోండి. నెక్స్ట్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూడబోతా ఉన్నాము. స్టెప్ 2 వచ్చేసి అయితే ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా మేము మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ మనం సెకండ్ స్టెప్ని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సంబంధించిన యొక్క ఏదైతే ఇదివరకు అయితే మనం మాట్లాడుతూ ఉన్నామో ఇక్కడ మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా మనమైతే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా మనకి ఇక్కడ మనమైతే ఫిల్అప్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ కనిపిస్తూ ఉన్న పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా దానికి సంబంధించిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా మనం అయితే ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీకు సంబంధించిన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ మనం ముందు ఏ విధంగా ఇచ్చామో పేమెంట్ ప్రాసెస్లో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఆ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చి ఉన్నారో ముందు ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే అప్లికేషన్ ఫామ్లోకి అయితే వెళ్తాం. ఈ విధంగా నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం ద్వారా ఇక్కడ ఉంది, మనకు క్లియర్గా డీటెయిల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ అనమాట. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి హాల్ టికెట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీ యొక్క నేమ్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి, అదేవిధంగా మీ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే 1-2 సార్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి యాజ్ పర్ ద ఎస్ఎస్సి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రెడ్ మార్క్స్ మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ ద ఎస్ఎస్సి అనమాట. మీకు ఎస్ఎస్సి యొక్క మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఈ యొక్క నేమ్స్ కూడా ఇవ్వండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ నేమ్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ జెండర్ అనమాట, మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క బర్త్ స్టేట్ అనమాట, తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా బర్త్ డిస్ట్రిక్ట్ మీకు సంగారెడ్డి, రంగారెడ్డి, మేదక ఏ డిస్టిక్ మీద ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే పర్లేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఇక్కడ స్టార్ మార్క్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నారో ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ మనం ఇంకా చూసుకున్నట్టయితే కేటగిరీ విషయానికి వచ్చేసినట్టయితే ఇక్కడ చూసుకోండి, ఇక వచ్చేసి ఓసీ ఉంది, బీసీ ఉంది, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ అనమాట. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి గైస్. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే మీరు ఏ కేటగిరీ ఉందో ఆ కేటగిరీ అయితే కరెక్ట్గా చెక్ చేసుకోండి, 1-2 సార్లు వెరిఫికేషన్ చేసుకొని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాండిడేట్స్ ఓసీ సెలెక్ట్ చేసుకున్నారో మీరైతే ఇక్కడ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎందుకని అనుకుంటున్నా, ఇక్కడ మనకు స్కాలర్షిప్ రావడం అనమాట, ఫీ రియంబర్స్మెంట్ రావడానికి కూడా యూజ్ అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే. అదేవిధంగా బీసీ అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి అయితే మీకు ఖచ్చితంగా క్యాస్ట్ అనమాట. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా నెంబర్ అయితే ప్రీవియస్ ఇయర్ ఉంటే ప్రీవియస్ ఎంటర్ చేయండి, లేదంటే 2024లో ఉంటే కూడా అదైతే ఎంటర్ చేయండి. మరి ఎంటర్ చేసిన ఏమైనా అవుతుంది, ఎంటర్ చేయకపోయినా ఏమవుతుందంటే మనకైతే ఏం కాదు. మనము ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో అప్పుడైతే మ్యాండేట్కి అయితే తీసుకువెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా మీదైనా ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఎన్సీసీ కేటగిరీ మీరు ఉన్నారా, అదేవిధంగా చిల్డ్రన్ సర్వీస్మెన్ కేటగిరీలో ఉన్నారా, అదేవిధంగా స్పోర్ట్స్, గేమ్స్, అదేవిధంగా ఇక్కడ మీకు ఏ కేటగిరీ ఏమన్నా ఎలిజిబుల్ ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇక మరైతే ఏమైతే సెలెక్ట్ చేసుకున్నా అవసరం లేదు, నాట్ ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసి లోకల్ ఏరియా అనమాట, ఇక్కడ మనకైతే ఓయో అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మైనార్టీ ఆర్ నాన్ మైనార్టీ అయితే మీరు మైనార్టీ అయితే మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైతే 10th టీసీ సర్టిఫికేట్ మనకైతే మెన్షన్ చేసి ఉంటారో మీరు ఇక్కడ మైనార్టీ అయితే మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు లేకపోతే నాన్ మైనార్టీ అని చెక్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా యాన్యువల్ రేంజ్ ఆఫ్ పేరెంట్ అనమాట, యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ అనమాట, ఇది కూడా మ్యాండేటరీ థింగ్ అనమాట. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేయండి, లేదంటే ఇది ఏం కాదు. అదేవిధంగా మీకు వచ్చేసి కూడా మీకు సంబంధించిన ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, మీ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీ ఫాదర్కి ఇన్కమ్ ఎంత వస్తుంది, బిలో 1 lakh, 1 lakh అండ్ ఎబోనా, 2 lakh అండ్ ఎబోనా, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఏదన్నా ఇక్కడ మనకైతే సెలెక్ట్ చేసుకోండి, ఏ ఆప్షన్ అయితే మీరు కరెక్టే మీ పేరెంట్ కూడా అడిగి సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇన్ కేస్ ప్రీవియస్ ఇయర్లో ఉంటుంది కదా ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఆ యొక్క అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి
ఇన్ కేస్ మీకు ఏమన్నా బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే కూడా దాని యొక్క నేమ్, అదేవిధంగా అకౌంట్ నెంబర్, ఎస్ఎఫ్ఐ కోడ్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఎంటర్ చేయండి ఇన్ కేస్ మీకు ఉంటే. లేదంటే పర్లేదు, ఇది ఉన్నట్లయితే ఏమవుతుంటే స్కాలర్షిప్ విషయంలో కూడా మీకైతే ఎంతో అయితే హెల్ప్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే విడిచిపెట్టిన దానికి ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా మీ యొక్క అడ్రస్ అన్నమాట, ఇది కూడా మెయిన్ థింగ్ అనమాట. అడ్రస్ కూడా మనం కరెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో అదైతే మెన్షన్ చేయాలి. మీ యొక్క హౌస్ నెంబర్, అదేవిధంగా విలేజ్, స్ట్రీట్ ఇక్కడ అన్ని మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఏదైతే పోస్ట్ ఆఫీస్ మీకు సంబంధించి ఎప్పుడైతే మీకు పోస్టింగ్ వస్తుందో అలాంటి అడ్రస్ అయితే పోస్ట్ ఆఫీస్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి మీకు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్, అదేవిధంగా విలేజ్, స్ట్రీట్, లొకాలిటీ, అదేవిధంగా మండల, టౌన్, అదేవిధంగా డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా క్యాండిడేట్, స్టూడెంట్స్ ఆర్ మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అన్నమాట, మీ ఫాదర్ కానీ మదర్ కానీ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇది కంప్లీట్ అయితే కావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, ల్యాండ్లైన్ లేదంటే ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయాలి. అదేవిధంగా క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అనమాట, మీరు డిప్లొమా అయితే డిప్లొమా మళ్ళీ ఇవ్వాలి. అదేవిధంగా బీఎస్సీ మ్యాథమెటిక్స్, అదేవిధంగా దానికి సంబంధించిన ఆల్ టికెట్ నెంబర్, అదేవిధంగా బ్రాంచ్ అట్ డిప్లొమా లెవెల్, మీరు డిప్లొమాలో ఏ బ్రాంచ్ ఏ బ్రాంచ్ చేస్తూ ఉన్నారు, త్రిబుల్ మెకానికల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ది బ్రాంచ్ ఫర్ ద టెస్ట్ అనమాట, మీరు ఏ టెస్ట్ రాయాలనుకుంటున్నారు ఆ టెస్ట్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏ బ్రాంచ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు త్రిబుల్ అనుకోండి, మెకానికల్ చేసుకోవచ్చు, ఏదైనా మీకు ఇష్టమైన బ్రాంచ్ ఇక్కడ టెస్ట్ కోసం కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ అనమాట, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఇయర్ మీరు పాస్ అవుట్ అవుతున్నారు, 22లో పాస్ అవుతున్నారు ఎప్పుడవుతున్నారు ఇక్కడ క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా కాలేజ్ కోడ్ ఎంటర్ చేయాలి, ఇది కూడా మన కాలేజ్ వాళ్ళకి అయితే చెప్తారు. అదేవిధంగా కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఎస్ఎస్సి ఈక్వలెంట్ 10th క్లాస్ అనమాట. ఓకే, ఇక్కడ మనకైతే పెట్టేసుకోవాలి. అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే యువర్ స్టడీడ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే మీరు ఇక్కడ డిప్లొమా చేసి ఉన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ కాదు కాబట్టి ఇక్కడ నో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్లేస్ ఆఫ్ స్టడీ అనమాట, మీరు ఎక్కడ స్టడీ, మీ స్కూలింగ్ ఎక్కడ చేశారు చూసుకున్నట్టయితే 6th క్లాస్ ఎక్కడ చేశారో సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా 7th క్లాస్, 8th క్లాస్, అదేవిధంగా 9th క్లాస్, 10th క్లాస్, డిప్లొమా, ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకోటి అయితే ఉండడం జరుగుతుంది. ఏదైతే మీరు ఎగ్జామినేషన్ అప్లై చేశారో మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది కదా, ఈ సెట్ ఎగ్జామినేషన్స్, మీ యొక్క సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ 1, 2, 3, 4 ఉందన్నమాట. మీకు ఏదైతే దగ్గరలో, మీకు ఏదైతే తొందరగా మీరు రీచ్ అయ్యే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. లైక్ మీరు హైదరాబాద్కు దగ్గరలో ఉన్నారనుకోండి, హైదరాబాద్లో సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, అదేవిధంగా మీ డిస్టిక్ దగ్గర ఉంటే మీ డిస్టిక్ ఏదంటే అక్కడ మనకు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, అదేవిధంగా మీ సంబంధించిన ఫోటో అనమాట, ఫోటో మస్ట్ అండ్ షుడ్ బి ఇక్కడ మనకి ఇక్కడ 50 KB అయితే ఉండాలన్నమాట. ఓకే, 50 KB మస్ట్ అండ్ షుడ్ బి అయితే ఉండాలి మీ ఫోటో ఫైల్ కూడా. అదేవిధంగా ఇక్కడ ఫోటో ఫైల్ అయితే అప్డేటెడ్ అయితే ఇవ్వండి. మీరు లైక్ 10th క్లాస్ది, డిప్లొమాది ఫస్ట్ అయితే ఇవ్వకండి. మీరు ప్రజెంట్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఫోటోగ్రాఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ సైన్ అనమాట, సైన్ కూడా మ్యాండేటరీగా మీరు అయితే ఇక్కడ 30 KB లోపు అయితే ఉండాలి. ఓకే, 30 KB లోపు అయితే ఉండాలి మీకు సైన్ కూడా. ఆ ఫైల్ కూడా ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసేయండి. అదేవిధంగా మీరు అంతా అయిపోయిన సరే తర్వాత మీరు ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ డిక్లేర్ అని కనిపిస్తూ ఉంది కదా, అక్కడ మీరు టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడైతే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా దాన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంది కదా, అక్కడ మీద ప్రెస్ చేయాలి. ఓకే, ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ప్రివ్యూ మీద సబ్మిట్ ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు ఏవేవైతే డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటారో ఆ డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా అయితే శాంపిల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక చెక్ చేసుకోండి, ఒకరికి చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగ్ అని చెక్ చేసుకోండి. ఇన్ కేసు మీకు రాంగ్ అయితే కూడా మనకి కింద అయితే మాడిఫికేషన్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాడిఫై అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దానిపై మీరు అయితే మాడిఫై చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే ఇక్కడ
కన్ఫర్మ్ అని కనిపిస్తా ఉంది, కన్ఫర్మ్ ఫ్రీజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే మీకు డైరెక్ట్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. కన్ఫర్మ్ క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది అనమాట. వెంటనే ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ కూడా వస్తుందన్నమాట. అప్లికేషన్ నెంబర్ రాగానే మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇదివరకు ఏ విధంగా చేశారో ఆ విధంగా నోట్ చేసుకోండి, లేదంటే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి గైస్ వెంటనే. ఎందుకంటే మనకు కూడా మీరు ఇన్ కేసు మీకు అప్లికేషన్ ఫామ్లో మర్చిపోయినట్లయితే మీరు యొక్క అప్లికేషన్ నెంబర్, రిఫరెన్స్ ఐడి నెంబర్, మీ యొక్క తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కూడా మీరు ఆల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకే ఈ యొక్క ఏదైతే కనిపిస్తూ ఉందో మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కూడా ఖచ్చితంగా అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుగానే మీద సేవ్ చేసుకోండి. ఈ యొక్క ఇంపార్టెంట్ అన్నమాట నెంబర్ కూడా. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు అయితే అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. చూసినట్టయితే మనం డైరెక్ట్ అయితే ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. రాగానే మనమైతే దీనైతే పీడిఎఫ్ ఫార్మాట్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తూ ఉందో డౌన్లోడ్ లేదా ప్రింట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు ఏదైతే ముందుగా వచ్చినటువంటి ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుందో థర్డ్ స్టెప్ క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ మీకు సంబంధించిన నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా చెప్పినట్లు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫికేషన్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్. ఓకే, ఇంతకుముందు డిప్లొమాది అదే. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ డైరెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇదే మీ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది కూడా మ్యాండేటరీ అయితే కలర్ జిరాక్స్ అయితే తీయించుకోవాలి. ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్లో వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క దీనిపైన అయితే మనమైతే సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే దీని అయితే కలర్ జిరాక్స్ అయితే తీయించుకోండి. అదేవిధంగా ఇన్ కేస్ మీకు ఈ యొక్క ఫామ్ మిస్ అయినట్టయితే కూడా మనము ఏదైతే ఇక్కడ మనకు అప్లికేషన్ ఉంది కదా, థర్డ్ స్టెప్ వచ్చి కూడా మీరు ఇన్ కేసు మీరు మిస్ అయిపోయిందనుకోండి, మీరు మీ యొక్క అప్లికేషన్ ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా థర్డ్ స్టెప్లో, వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇక్కడ థర్డ్ స్టెప్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది కదా, క్వాలిఫికేషన్ ఐడి ఉంటుంది కదా, ఈ యొక్క ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్, ఈ విధంగా ఎంటర్ చేసి ఎన్నిసార్లు అంటే అన్నిసారి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది గైస్ ఈ వీడియో అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటా ఉన్నాను. మీకు ఏమైనా ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ కూడా వెంటనే మీరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే వెంటనే రెస్పాండ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.